ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్లో శ్రీ 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 సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజు అని, వారి ఆశీసులతో అందరి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్ప విషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బంజారా భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత నాదేనని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకొనుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకచందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయనైనది. గౌరవ ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారిని వేదికను ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి సభ్యుల తరఫున ఒకసారి గట్టిగా మీ చప్పట్లతో మరొకసారి పొన్నం ప్రభాకర్ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోయినాం. మరి వచ్చే నాట్యాల భవన్ కొంచెం నిర్మాణం ఉందో దానికి కూడా కొంచెం ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళు వచ్చే నాటికి 287వ శ్రీ సద్గురు వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి యాడి కాకి కాకా యాడి బాపు సేన్ రామ్ రామ్ 287 సంవత్సరాల కింద సంత్ సేవాలాల్ మహారాజ్ గారు అనంతపూర్లో జన్మించి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతోటి దాదాపు 12 కోట్ల మంది ఈరోజు మీ యొక్క విధి విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి మాట. తప్పకుండా మరి మీ అందరికీ కూడా
సేవాలాల్ గారి ఆశీర్వచనము మార్గదర్శకత్వంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎవరి తప్పికతో వస్తే వాళ్ళని తప్పిక చేయడం ఇవ్వడము, ఎవరి సాయం అడిగితే వాళ్ళు సాయం చేయడము, ఒక సేవా గుణంతో మరి ముందుకు పోవాలి, కష్టపడి మరి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగిన మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు పోగుపడ్డ సందర్భంగా విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నాను. నేను ఈ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఫిబ్రవరి 15 జయంతి నాడే ఎటు ఒకరోజు అటు ఇటు కాకుండా అదే రోజు నాడు దేవాలయ జయంతి వేడుకలు హుస్నాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి మాటని సందర్భంగా దాని తదుపరి రూరల్లో చేసుకోవచ్చు. కానీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఈ సంఘాల తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుందామనేటువంటి నిర్ణయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వచ్చే నాటికి తప్పకుండా పైన స్లాబ్ తోటి ఈ హాల్ను పూర్తిగా వాడుకునే విధంగా, ఎందుకంటే మీరు గతంలో 10 సంవత్సరాల పాటు ఈ సందర్భంగా చూసినారు. రోడ్డుకి ఎంత ఇబ్బంది ఉండే, దీనికి సంబంధించి ఇప్పటికే మనక 45 లక్షల రూపాయలతో పెట్టుకున్నాం. నేను జీవో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకుందామంటే జీవో వచ్చే వరకు ఆలస్యమైన పర్వాలేదు చెప్పినారు. తప్పకుండా దీని అభివృద్ధికి సంబంధించి పూర్తి చేసే బాధ్యత నాది. జీవో తీసుకొచ్చి దీన్ని అందరికీ ఉపయోగించుకునే విధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ, ఎందుకంటే కొంచెం రావడం పోవడం ఉంటే మీకు ఈ సౌలభ్యం ఉంటుందని రావడానికి సంబంధించి మీరు అందరూ వచ్చినప్పుడు ఓ ఏడాది క్రితం చూసినారు, ఇప్పుడు చూసినారు, మార్పు కనబడుతుండొచ్చు. ఆ విధంగా ఈ యొక్క గిరిజన భవన్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారనే మాట మనవి చేస్తూ నేను ఒకటి కోరుతా ఉన్నా. రాజకీయాలు వేరే ముందు సోదరుడు చెప్పినట్టుగా సంఘ ఐక్యత ముఖ్యం. సంఘంలో మీ అందరికీ సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తప్పకుండా ప్రభుత్వం దగ్గర అనేక రకాల కార్యక్రమాలు చేయించుకున్న కొరకు రాజకీయాలకు ఖచ్చితంగా ఉండాలని నేను సందర్భంగా కోరుతా ఉన్నా. నేను సంఘానికి సంబంధించిన మీ యొక్క అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే సోదరుడు చెప్పినట్టుగా ఇది సింగరేణికి సంబంధించి 4 లోకలు ఉంటే నేను దాని మీద పోరాటం చేస్తున్నాను, తప్పకుండా సాధించుకుందాం. కానీ వాస్తవంగా ఇక్కడ ప్రజలు మీకు అందరి అభిప్రాయానికి వ్యతిరేకంగా సిద్ధిపేట కలిపినారు. దీన్ని తప్పకుండా భవిష్యత్తులో ప్రభుత్వం సరిహద్దులు మార్చేటప్పుడు మనం మార్చుకుందామనే నిర్ణయం ప్రకారం మీ అందరి ఆకాంక్ష ప్రకారంగా దాని నిర్ణయంలో కూడా ముందుకు కదులుతామనే మాట మనం చేస్తూ మరొకసారి ఆ సేవాలాల్ మహారాజ్ మేరీమా యాడికి సంబంధించినటువంటి ఆశీర్వచనం మీ అందరిపైన మనందరిపైన ఉండి అందరికీ మంచి వర్షాలు, వాడి పంటలతోటి, ఆరోగ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఈ భోగబండార సందర్భంగా శుభాకాంక్షలు. ఈ గిరిజన భవన కానీ గిరిజన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వ పక్షాన మీరు అందరం కలిసి మరి అభివృద్ధి దిశలో కూడా తీసుకుపోదామని మనం చేస్తూ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం.